నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు అధిగమించేందుకు ప్రతికూల పరిస్థితులను ప్రాంతాలను ముందుగా గుర్తించి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ డివిజన్ అధికారులు, పోలీసు అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమావేశమై జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. 2014-2019 ఎన్నికల నాటి పరిస్థితులను బేరీజు వేసుకుని 2024లో జరగబోయే ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో వివిధ కులాల మధ్య తగాదాలు, పొలిటికల్ పార్టీల మధ్య తగాదాలు, ప్రాంతాలను గుర్తించడంతో పాటు రౌడీ షీట్ కేసులు, తదితర పోలీస్ రికార్డుల్లో ఉన్న కేసులను బైండ్ ఓవర్ చేయాలని ఆమె అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూములు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లాలో 5 చోట్ల ఉన్న స్ట్రాంగ్ రూములు సిద్ధం చేయడంపై జిల్లా లెవెల్ కమిటీ సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 2024 సంవత్సర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు, వీవీప్యాట్స్ భద్రపరచడానికి జిల్లాలో ఉన్న 5 స్ట్రాంగ్ రూములు ఈ నెలాఖరు సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, పెనుగొండ మండలాల ట్రెజరీ కార్యాలయాల్లో ఉన్న స్ట్రాంగ్ రూములో ఉన్న మెటీరియల్ వేరే చోట భద్రపరిచి సిద్ధం చేయాలని అన్నారు. భీమవరం 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి శ్రీ సత్యాదేవి ఆధ్వర్యంలో శివరావుపేట కోర్టు ప్రాంగణంలో కోవిడ్ పునరాగం వల్ల న్యాయశాఖ ఉద్యోగులకు, న్యాయవాదులకు ఆయుష్ శాఖ ద్వారా కోవిడ్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీ సత్యాదేవి మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న సమయంలో న్యాయమూర్తులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు కోవిడ్ బారిన పడకుండా ముందుగానే జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ముందు చూపుతో ఆయుష్ శాఖ ద్వారా హోమియో మెడిసిన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. భీమవరం ప్రభుత్వ హోమియో వైద్యురాలు డాక్టర్ రఫియా పర్వీన్ షేక్ మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత, ఆహార నియమాలు, రోజు సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోవడం చేయాలని అన్నారు. కోవిడ్ నివారణకు హోమియో మెడిసిన్ ఆర్సినిక్ 30ని అందరికీ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ ఏ రామ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో 2024 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమా మహేశ్వరరావు ఆవిష్కరించారు. జిల్లాలోని ఆరోగ్య, విద్య, మీడియా అధికారులు, ఆరోగ్య విద్యా బోధకులు జిల్లాలో పరిధిలో జరిగే ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించి తగు సూచనలు ఇచ్చి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి పదంలో నడిచేలాగా సహకరించాలని కోరారు. జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి జి వెంకటరత్నం, ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శ్రీనివాసులు, ఐవీఆర్కే రాజు, అనంతలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిధిలో గల అన్ని హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ల్యాబ్ వారు ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు కోరారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1 నెల ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ముద్దు పెట్టుకుంటే ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందని అన్నారు. సన్ స్ట్రోక్ చూసాం, డాక్టర్ స్ట్రోక్ చూసాం, ఇప్పుడు సిస్టర్ స్ట్రోక్ చూస్తున్నామని వ్యాఖ్యానించారు. షర్మిల ఆరంగరేటం రావడం జగన్ గుండెల్లో బాకులు గుచ్చుకున్నాయని ఆరోపించారు. జగన్ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి నియంతే కాదు, కుటుంబంలో కూడా నియంతేనని అన్నారు. జగన్ 175 సీట్లు గెలుస్తారని కళ్ళకు అంటున్నాడని విమర్శించారు. బీజేపీని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు ముద్దు పెట్టుకుని ప్రయత్నిస్తే అది ధృతరాష్ట్ర కవిలు అవుతుంది తప్ప కానీ కాదు. ఇప్పుడు ఇంతమందిగా సన్ స్ట్రోకులు చూసాం, ఈ డాక్టర్ స్ట్రోకులు చూసాం తెలంగాణలో, ఇప్పుడు సిస్టర్ స్ట్రోకులు చూస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారా ఆయన ప్రమాదం పడిపోయింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఆయన రంగ ప్రవేశం చేస్తారండి. ఆ అరంగేట్లు రావడం జగన్ గుండెల్లో బాకులు పూర్తిపోతున్నాయి, గుణపాలైపోతుంది. ఏమో తెలియదు ఆమె ఎట్టుంటుందో ఏం మాకు తెలియదు. ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరున్నా వాళ్ళతో కలిసి పనిచేయడం విషయంలో చంద్రబాబు వెనక్కి వచ్చి కూడా ఇండియా కూటమి అంటే తప్పనిసరి పనిచేస్తాం. షర్మిల కూడా ఆ విధంగా పనిచేయగలిగితే ఆలోచిస్తాం.
అవునుకోండి, ఇప్పుడు బిచ్చగాడు కూడా బాగా తిని చెట్టు కింద పడుకుంటాడు, కళ వస్తుంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అంటాడు, నా పెళ్ళం కాస్త జాగా కావాలా జరుగుతాడు, మన బిడ్డలు పుడతారు, బాగా జరుగుతారు, చివరికి కింద పడిపోతాడు. ఎందుకంటే ఆ కళ ఇది, అట్లా కళ్ళగా ఉంటున్నాడు. దానికి మనం ఏం చేద్దాం? కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి మండలం ఉనికిలి లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో 5వ రోజైన శనివారం కారుమూరి ప్రజా దీవెన పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర దారి పొడవునా మహిళలు, వృద్ధులు మంత్రికి హారతులు ఇచ్చి తమ ఆశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా అందుతున్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలిపిన సమస్యలను ఓపికగా విని వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కారుమూరి, సీఎంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని పలువురు వృద్ధులు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజా దీవెన పేరిట పాదయాత్ర ప్రారంభించాలని తెలిపారు. తాను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేపడుతూ మంచి పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మీరంతా అండగా నిలబడాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడప వద్దకే పింఛను అందాలన్నా, అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా వంటి సంక్షేమ పథకాలు కావాలన్నా ముఖ్యమంత్రిగా మళ్ళా జగనే ఉండాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మరిపించేలాగా ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకమైన పాలన అందిస్తున్నారని అన్నారు. మహిళలు గడప దాటకుండా వారికి గౌరవం పెంచేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సత్వర పౌర సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ పాలనలో పేదలకు పంచాల్సిన డబ్బును వారి ఇష్టారాజ్యంగా దాచుకో పంచుకో విధానాన్ని టీడీపీ పెద్దలు అనుసరించారని, దీనివల్ల ప్రజలకు అందాల్సిన డబ్బు వారి జేబుల్లోకి వెళ్ళిందని విమర్శించారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఉనికిలి గ్రామంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలు కేవలం 1.5 కోటి ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అదే గ్రామంలో 19 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి మీరంతా అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పైబడి సత్యనారాయణ, వట్టికూటి అనంతలక్ష్మి, ముందునూరు దుర్గాబాబాని, అడారి శ్రీనివాసరావు, వట్టికూటి సూర్యనారాయణ, వెలగల అమ్మిరెడ్డి, చీకటిమిల్లి మంగరాజు, బొడ్డేటి మురళీకృష్ణ, మహమ్మద్ అబీబుద్దీన్, కాకల విశాలాక్షి, రంభా సూరిబాబు, గారపాటి నాగరాజు, మద్దాల శ్రీనివాస్, ఆకుల పండుస్వామి, కోరుకుల వెంకట్రావు, సబ్బిత్ రాజేష్, వట్టికుట్టి రాము, కంకటాల సతీష్, ఆకుల చిన్నబాబు, మండా సత్యనారాయణమూర్తి, కొరిపల్లి ఆనందరావు, దండి మాణిక్యాలరావు, తోరం సత్యనారాయణ, కండివల్లి ఎస్ఐయ్య, బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డేటి శ్రీను, ఎంపీడీ అమిలిజమ్మ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ ఇస్తారండి రేపు ఆరోగ్య సురక్ష అందులో వస్తాయి. తమ్ముడు ఈరోజు మీ గ్రామానికి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు మీ ఊరికి చేసింది 1,50,00,000 కూడా లేదు. మేము వచ్చిన తర్వాత ఈ గ్రామానికి 19 కోట్లు చేశాం. పెన్షన్లు వచ్చేటప్పటికి వాళ్ళ పెన్షన్లు ఇచ్చింది 217 పెన్షన్లు.
10 కోట్ల 32 లక్షలు. మేము ఇచ్చింది 3 కోట్ల 71 లక్షలు ఇచ్చాం. 3,000 చెప్పిన అది వెయ్యే కదా ఇచ్చింది. అలాగే గ్రామ అభివృద్ధి అయితే, సంక్షేమం అయితే, సచివాలయం అయితే, ఆర్బీకే సెంటర్ అయితే, హెల్త్ సెంటర్ అయితే, రోడ్లు అయితే, ట్రైన్లు అయితే మేము ఇప్పటికి 19 కోట్ల చిల్లర చేశాం. ఇంకా మీకు చేయవలసిన ఓన్లీ కొన్ని ట్రైన్లు, కొన్ని రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ అంతా, ఈ రోడ్ అండర్లూన్ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నేను ఎలక్షన్ అయిన 3 నెలలకి మీ ఊర్లో ఒక్క పని కూడా లేకుండా కంప్లీట్ చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇప్పటికే ఇంత పెద్ద ఎత్తున మీ బిడ్డ, పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మావయ్య, ఎంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు. అంచేత మీరు అందరూ కూడా సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి వాలంటీర్లు పెట్టి మీకు అందిస్తున్నారు. మీ భార్యల గౌరవం కాపాడుతూ గడప దాటకుండా. అంతకుముందు ఏంటి, ఆడ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి, అది రైతు బాబు అని. ఇవాళ ఈ గౌరవం పెంచాలి, ఆడవాళ్ళ గడప దాటకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లికి అండగా నిలిచాడు, చేశాడు. అటువంటి చేసే మనిషి 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మీకు తెలుసు. అటువంటి మనిషి కావాలా, మీకు పంచిచ్చే మనిషి కావాలా, ఒకసారి గమనించి చేయండి అని చెప్పి నాకు చెల్లెని కొనుక్కుంటున్నాను. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్. గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం అత్తిలి మండల ఉనికిలి గ్రామంలో 35 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, 24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 20 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ భవనాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మించి ప్రజలకు, రైతులకు సత్వర సేవలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకువచ్చిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాకారం అవుతోందని అన్నారు. రైతులు పండించిన పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వెనువెంటనే వారి ఖాతాలో నగదు జమ చేశామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,500 కోట్ల విలువ గల 20,77,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. 2,12,000 మందికి 3,051 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ఇంకా 1,24,000 మంది రైతులకు 1,487 కోట్లు చెల్లించాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 1,30,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, త్వరలో సచివాలయం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబన సత్యనారాయణ, వట్టికుటి అంతలక్ష్మి, ముదున దుర్గాబాబాని, వట్టికుటి సూర్యనారాయణ, వెలగల అమ్మిరెడ్డి, ముదును రవిరాజు, మండా సత్యనారాయణమూర్తి, మహమ్మద్ అబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 20,77,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని కొనడం జరిగింది. దానికి 4,500 కోట్లు విలువ. దానికి ఆల్రెడీ 3,800 కోట్ల దాకా ఇస్తున్నాం. ఒక డబ్బులు కూడా వెంటనే 2 చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, 1,30,000 రేషన్ కార్డు కొత్తవి కూడా వచ్చినాయి. ఇప్పుడు అవి ఈ నెలలోనే సచివాలయాన్ని పంపిస్తున్నాం. ఆ సచివాలయం నుంచి అందరూ తీసుకు ఈ నెలలోనే అట్లు కూడా రేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రం అంతా 1,30,000 కొత్త కార్డుని ఇస్తున్నామని చెప్పి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ 1,30,000 కార్డులు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు 1,30,000 కార్డులు ఇస్తున్నాం. జగన్ గారికి మరి ఆయన గొప్ప మనసు, మంచి మనసు, ఏనాడు కూడా ఆలోచించరు. ప్రతి ఒక్కరికి మేలు జరగాలి, మంచి జరగాలనే ఉద్దేశం మీద ఈ వైట్ కార్డు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, రేషన్ కార్డు అని చెప్పి తెలియజేస్తాం. శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకుడు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి సంఘ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ శెట్టి బలిజ సంఘానికి గుర్తింపు తెచ్చి వారి అభ్యున్నతికి వెంకటరెడ్డి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. వెనుకబడిన కులాల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో పాటుపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ పరిశీలకులు జక్కంశెట్టి సత్య రాజేంద్ర ప్రసాద్, ఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబన సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బొడ్డేటి మురళి, అడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శనివారం నాటికి 480వ రోజుకు చేరింది.
ఉనికిలి గ్రామానికి చెందిన దిగమర్తి సుబ్బారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, చేకూరి రవి, బొలుసు వెంకటేశ్వరరావు, వరి శ్రీను, పులిశెట్టి చంటి, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈడూరులో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామివారిని శనివారం విశేష పూజలు జరిపారు. వేకుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ నిర్వహించారు. ఆలోచకులు వాడపల్లి శేఖరాచార్య ఆధ్వర్యంలో పూజాధికారులు చేశారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు అన్నదానం జరిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గంలో జరిగే రా కదలిరా కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుండి 15,000 మంది తల్లి వెళ్లనున్నట్లు తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులో మీడియా సమావేశంలో ఆర్మిల్లి మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీసీల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు మొక్కుబడిగా నిధులు కేటాయించారని, బీసీ సప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలో వచ్చే విధంగా సభల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1,50,000 అందేలాగా కార్యాచరణ రూపొందించినట్లు ఆర్మిల్లి తెలిపారు. బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం తెలుసని ఆర్మిల్లి అన్నారు. టీడీపీ నాయకులు బస్వ రామకృష్ణ, కడగర వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా కదిలిరా అని మహాసభలకు నాంది పలకడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మొట్టమొదటి సభ కనిగిరిలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఈ నెల 29 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూడా ఈ సభ నిర్వహించి ముఖ్యంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలన గురించి, అవినీతి పరిపాలన గురించి, కక్షపూరిత రాజకీయాల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి ప్రజలకు తెలియజేసి వారందరినీ కూడా చైతన్యవంతులు చేయడమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రా కదలిరా మహాసభల ద్వారా దాదాపు 1,00,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా రేపు 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నరసాపురం పార్లమెంటుకి సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్ధంగా ఉన్నారు. అలాగే తణుకు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 15,000 మంది తక్కువ కాకుండా ఆ సభకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి మరలా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం. ఈరోజు ముఖ్యంగా అన్ని విధాలుగాను కూడా అన్ని వర్గాలు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని లేదు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈ పీడ ఎప్పుడు ఎరగడవుతుంది రాష్ట్రానికి, ఈ శని ఎప్పుడు ఎరగడవుతుంది అనే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి అబద్ధ హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈరోజు ఏదైతే ఒక మోసకారి సంక్షేమాన్ని అమలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అన్ని విధాలుగాను కూడా ఈరోజు అన్యాయం గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే కాలం గడిపాడు. ఈ విధంగా ఈ సభల ద్వారా
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను తెలియజేసి చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరినీ సహకరించమని ఈరోజు కోరడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇప్పటికే పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇప్పటికే వారందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యల పట్ల వారందరూ కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా అసంతృప్తిగా ఉండి మరలా తెలుగుదేశం జనసేన గెలిపించాలని విజయవంతం చేసే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హామీలు అమలు చేస్తామో కూడా స్పష్టంగా ఇప్పటికే మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదిక ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,50,000 ప్రయోజనం చేకూర్చే విధంగా, అలాగే 5 సంవత్సరాల్లో దాదాపు 6 లక్షల పైగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంతో ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లేనని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అడ్లగల అజయ్ కుమారి, సిఐటియు నాయకులు కామన మునుస్వాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ సమ్మె తనుకోటు వద్ద 26వ రోజు చేరుకున్న నేపథ్యంలో అంగన్వాడీలు వినూత్నంగా కుర్చీలు తిరగేసి నెత్తి మీద పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల జోలికి వస్తే జగన్ కుర్చీ తిరగబడుతుందని, ఎస్మాని వెంటనే రద్దు చేయాలని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నీ కుర్చీ తిరగేస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమారి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని అన్నారు. గత 26 రోజులుగా సమ్మె చేస్తుంటే సిగ్గు లేకుండా ఎస్మా ప్రయోగించడం బాధాకరమని అన్నారు. అంగన్వాడీలు ఎన్నో నిర్బంధాలు చూశారని, ఇప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని, ఇలాంటి అణచివేతల వలన సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఓపిక ఉన్నంత వరకు ఉద్యమం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, జ్యోతి, నాగరత్న, భద్రకాళి, మణిమాలతి, భువనేశ్వరి, లక్ష్మి, వరహాలు, సిఐటియు నాయకులు గారు రంగారావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించకపోతే, కనీస వేతనం ఇవ్వకపోతే, గ్రాడ్యుయేట్ ఇవ్వకపోతే, మా సమస్య పరిష్కరించకపోతే, గత 26 రోజులుగా చాలా శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేయాలి, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అనేక రూపాల్లో పోరాటం సాగిస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రూపాన్ని తెలియజేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే నువ్వు కావాలనుకునే కుర్చీ, నువ్వు ఆశపడే కుర్చీ, నువ్వు దాని మీద భ్రమకాయ పడే కుర్చీ తిరగబడింది చూసుకో. ఇదే నీకు మేము చూస్తే శుభసూచకం. కుర్చీ తిరగబెట్టాం. ఈయన వెంటనే సమస్య పరిష్కారం చేసి మాకు నొక్కాల్సిన బటన్ నొక్కకపోతే నీకు మేము బటన్ నొక్కి కుర్చీ తిరగబెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నాళ్ళు నేను పరిష్కారం చేస్తాక నీకు టైం కావాలి, ఆలోచిస్తానంటున్నావు. ఎన్నికల ముందు చెప్పావు నేనున్నాను, నేను చూస్తాను, నేను విన్నానని. ఏం చూసేవని అడుగుతా ఉన్నావు. ఆడపడుచులు రోడ్డు మీద కూర్చుంటే చూస్తా ఉన్నావు, ఆడపడుచులు ఆకలి మంటలు చూస్తా ఉన్నావు, ఆడపడుచులు ఆకలి బాధలు చూస్తా ఉన్నావు. కానీ ఏమీ చూడలేదు. మేము మాత్రం చూడదలుచుకున్నాం. ఇంకా మీకు టైం సరిపోయింది. 26 రోజులు చాలా సహృదయంతో చాలా శాంతియుతంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు నిరవదీక్ష మొదలైంది. కుర్చీ తిరగబడుతూ ఉంది. నువ్వు కుర్చీని కాపాడుకోవాలంటే మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. చర్చలకు పిలవాలి. చర్చలు పిలిచినప్పుడు నిర్దిష్టంగా మాట్లాడాలి. అనుకున్నది అనుకున్నట్టుగా ఏమైతే చెప్పావో ఆ వాగ్దానాన్ని అమలు చేసే విధంగా చర్చలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటిసి జిల్లా నాయకులు బొత్త నాగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల సమ్మె 12వ రోజు భాగంగా మున్సిపల్ కార్యాలయం ముట్టడిని సిఐటియు, ఏఐటిసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మికులు మున్సిపల్ కార్యాలయంలోకి రావడం, వెళ్లడం అడ్డుకున్నారు.
ఆ సమయంలో పోలీసులు నాయకులకు పివి ప్రతాప్, కామన మునిస్వామి, బొద్దాని నాగరాజు, అడ్లగల అజయ్ కుమారి, గారి రంగాలను బలవంతంగా లాక్కొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కామన మునిస్వామి ఆధ్వర్యంలో కార్మికులు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు, ప్రతాప్లు మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ముద్దు నిద్రపోతుందని విమర్శించారు. జగన్ లాంటి ఎందరో నియంత్రణ పోరాటాల వల్ల కొట్టుకుపోయారని అన్నారు. ఉద్యమాలను పోలీసులు ఎస్మా కేసులు ఆపలేవని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం చేసేంత వరకు పోరాటం ఆగదని అన్నారు. అధికారులు చాలా వార్డుల్లో పోటీ కార్మికులు తీసుకుని పనిచేస్తున్న ప్రాంతంలో కార్మికులు అడ్డుకొని వచ్చిన వారిని పంపించి వేశారు. కార్యక్రమంలో ఎన్ ఆదినారాయణ బాబు, కృష్ణబాబు, కేశవ, మందులయ్య, జి వెంకటేశ్వరరావు, అనంతలక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత నిస్సిగ్గుగా ఇవాళ మున్సిపల్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము తీవ్రంగా కార్మికుల పక్షాన ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నీకు పోలీసులు లేదు, అధికారులు లేదు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయనేటువంటి ధైర్యంతో ఇవాళ కార్మికులని కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా కార్మికుల పట్ల ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పద్ధతుల్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ కార్మికులు తమకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఆ రోజు ఏదైతే మేము అధికారంలో రాగానే పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, కార్మికులకి ఇవాళ వాళ్ళు తలెత్తుకుని జీవించేటువంటి పద్ధతుల్లో మా ప్రభుత్వం చూస్తుందని ఆ రోజు ఎన్నికల్లో చెప్పావు. ఈ రోజు గడిచిన 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా నువ్వు ఇచ్చిన మాట నువ్వు అమలు చేయలేదు. అది ఇవాళ కార్మికులు అడుగుతా ఉన్నారు. అందుకనే గడిచిన 12 రోజులుగా కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల కోసం పోరాడుతూ ఉంటే నువ్వు కేసులు పెడతావా, పోటీ కార్మికులను తీసుకొస్తావా, సంఘాల మధ్య చిచ్చు పెడతావా, కార్మికుల్ని విభజిస్తావా, కార్మికుల ఐక్యతని దెబ్బతీస్తావా? సిగ్గులేదు నీ ప్రభుత్వానికి, నీకు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే పద్ధతుల్లో పాలించినటువంటి అనేక ప్రభుత్వాలు శంకరగిరి మాన్యాలు పట్టాయి. నీకు ఇంకా బుద్ధి లేదేమో. పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగు. ఆయన కూడా తెలంగాణలో కార్మికుల పట్ల, అక్కడ పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల చాలా నియంతృత్వంగా, చాలా అవహేళనగా చాలా వ్యవహరించాడు. అందుకనే ఇవాళ ఆయన్ని ఫామ్ హౌస్ కి ప్రజలు పరిమితం చేశారనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, నువ్వు వ్యవహరించేటువంటి తీరు సరైనటువంటిది కాదు. ఉద్యమాలని పోలీసులు లాఠీలు కేసుల ద్వారా నువ్వు ఆపలేవు, నీ బాబుతరం కూడా కాదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలు ఈ నెల 30-31 తేదీల్లో తణుకులో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. శుక్రవారం తణుకులోని అమరవీల భవనంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో చేతి వృత్తి సంఘాల కన్వీనర్ ఎం భాస్కరయ్య మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తిదారులకు వృత్తికి రక్షణ లేకుండా పోయిందని, వారి వృత్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గీత వృత్తి లేక కార్మికులు పస్తులతో కాలం గడిపిస్తున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి కారణమని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ, మహాసభల్లో కర్తవ్యాలు రూపొందించి గీత వృత్తికి రక్షణ కోసం పోరాటాలు చేయాలని, ప్రభుత్వం వచ్చేంత వరకు కార్మికులు పోరాటాన్ని పిలుపునిచ్చారు. ఆహ్వాన కమిటీకి గౌరవ అధ్యక్షులుగా యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ అధ్యక్షులుగా కామన మునిస్వామి, గౌరవ సభ్యులుగా వాసంతేటి రాజగోపాల్, రిటైర్డ్ డిఎస్పీ గూడూరు సత్యనారాయణ, జిత్తిక చంద్రప్రసాద్, ప్రొఫెసర్ కొండేటి శ్రీనివాస్, కట్ట నాగపోతురోజుతో పాటు మరో కొంతమందిని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రదేవుడు, కేతా గోపాలన్, పివి ప్రతాప్, బలచి వీరభద్రం,
కాగిత పాండు, బొక్క చంటి, మామిశెట్టి నాగభూషణం, శెట్టి భూషణం తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో కొల్లు గీత గారి ఉద్యమానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. వాళ్ళ గీత గారు నలిగిపోతున్నారనే ఉద్దేశంతో 43లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా అనేక విజయాలు, హక్కులు సాధించుకొని మన సంఘానికి ఎదురు లేని సంఘంగా ప్రభుత్వంతో డి అంటే డి అని పోరాటం చేసే విజయాలు సాధించాం. దురదృష్టవశాత్తు ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం ప్రభుత్వం మద్యం ఆధారం మీద పడి నడుస్తుంది కనుక కళ్ళు గీతని ఈ రాష్ట్రంలో సాగు దెబ్బతీసింది. 4 సంవత్సరాల 9 నెలల కాలం అయింది. ఇప్పటికీ కళ్ళు గీత వృత్తిని ఏ విధంగానూ ఆదుకోలేదు. ఆయన పాదయాత్రలో కాళ్ళ మండలంలో గీత కార్మికుల మోకు భుజాలు వేసుకొని నేను ఉన్నాను, విన్నాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గీత కార్మికుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. గీత కార్మికులు ఇవాళ సంక్షోభంలో ఉన్నారు. వ్యవసాయం కలిసి రావడం లేదు, వృత్తి కలిసి రావడం లేదు, సంక్షోభంలో ఉన్నారు. వృత్తిలో బతకలేని పరిస్థితి. విదేశాలకు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలకు వలసలు పోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గీత కార్మికులంతా కూడా ఆవేదన పడుతూ ఉండి ఏదేమైనా సరే ఈ ఉద్యమం ఈ జిల్లాలో పుట్టింది. దీన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి ఒక పోరాటం, ఓ ఉద్యమం నడపాలని చెప్పేసి అన్ని జిల్లాల నుంచి వస్తుంది. ఏదేమైనా ఈ సంఘం మీ జిల్లాలో ఏర్పడింది కనుక పశ్చిమ గోదావరి జిల్లాలోని రాష్ట్ర మహోత్సవం జరపాలి. ఒకరోజు ముందు రోజు 80 సంవత్సరాల చరిత్ర మీద కూడా సభ జరపాలని చెప్పేసి రాష్ట్ర సంఘం భావించి ఈ జిల్లాలో పెట్టాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.